జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్వామీజీ వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ కసినే పాలల్లో విష పదార్థాన్ని కలిపుండొచ్చు. పసిపాపం మీద పగేంటి వీళ్ళకి? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? నిలదీస్తే సాక్ష్యం ఏది అని గొడవ చేస్తారు. ముందు వత్తాసు పలికే తిలోత్తమకు బుద్ధి చెప్తే కాని వీళ్ళు దారిలోకి రారు. చెప్తాను. నైని, నువ్వు ఒక్కదానివే ఉన్నావా? ఎవరితోనో మాట్లాడుతున్నావు అనుకున్నాను. గాయత్రి దగ్గరికి వెళ్ళొచ్చుంటే బాగుండేది బాబుగారు. ఎందుకు నైని? ఏమైంది? పాప పస్తులుంది కదా. అదేంటి, నాగయ్యకి పాలిచ్చావు కదా, తీసుకెళ్ళలేదా? ఎందుకు? ఎందుకని అడిగితే మూగజీవి నాగయ్య ఏం చేస్తాడమ్మా? పొద్దున్న నీ మేనకోడలికి పాలు తీసుకురాపో అనగానే క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళాడు. అరగంటలో తిరిగొచ్చేవాడు, కానీ గంటైనా రాలేదు. తీరా చూస్తే పాల సీసా లేనే లేదు. పారేసుకున్నావా, పోగొట్టుకున్నావా అని అడిగితే లేదన్నట్టు అడ్డంగా తలూపాడే గాని మాట చెప్పలేదు కదా తల్లి. పాపం, ఆకలితో పస్తులున్న నిన్ను చూస్తే జాలిపడాలో, ఏమీ చెప్పలేకపోయినా నాగయ్యను చూసి బాధపడాలో అర్థం కాలేదమ్మా. మరి నయనమ్మ ఇంట్లో ఉందో, ఉండి కూడా పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందో ఊహించుకోవడం తప్ప వాస్తవం మనకు తెలియదు కదమ్మా గాయత్రి. నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. రోజూ పాలు తీసుకెళ్లే నాగయ్య ఈరోజు పాలను పారపోసాడని ఎలా చెప్తున్నావు? అంటే బాబుగారు, ఆ పాలు బాగోలేవేమో అని. అమ్మ పాలు బాగుండవని భగవంతుడు కూడా అబద్ధం ఆడలేడు నాయని. నువ్వు అలా అనడం ఆశ్చర్యం, అనవసరం కూడా. కసి కల్తీ చేసిందని మీకు గనక చెప్తే మీకొచ్చే కోపానికి ఏం చేస్తారో అని ఆలోచించి ఆగిపోయాను బాబుగారు. గాయత్రి అమ్మగారి జయంతి వేడుకలు జరిగే ముందు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. మీకు కాస్తైనా మనశ్శాంతి కలిగించాలి. నైని, నువ్వు ఇంకేం ఆలోచించకు. నిజంగా అదే అయ్యుంటే శాస్త్రి గారు మనకి ఫోన్ చేసుండేవారు. లేకపోతే ఇంటికే వచ్చి పాలు తీసుకెళ్లడం, పాప కడుపు నింపడమో చేసుండేవారు కదా. వెళ్దామని అనుకున్నానమ్మా. కోటీశ్వర్లు దయచూపి నీ చిన్న బొజ్జను నింపుతున్న నిస్వార్థపరుల దగ్గరకు వెళ్ళి ఈరోజు పాలెందుకు పంపలేదని ప్రశ్నించే హక్కు నాకుందా? అలా అడిగినప్పుడు మనసు చివుక్కుమన్నా రేపట్నుంచి మీ పాటలేవో మీరు పడండి అని నయనమ్మ అనకపోయినా వాళ్ళత్తనో చెల్లినో ఎవరైనా అంటే నీ ఆకలిని పెంచి నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వాణ్ణవుతాను. సరేలే, ఇలా కబుర్లు చెబుతూ ఉంటే ఆకలితో ఉన్న నీ కడుపు నిండుతుందా? అమ్మవారి దగ్గరికెళ్ళి కాసింత బెల్లం ముక్క పెట్టి నీ ఆశీర్వాదం అమ్మా అని దాన్నే పొడి చేసి రవ్వల కింద నీ నోటికి అందిస్తాను. ఈ పేద తాతయ్య అంతకన్నా ఏం చేయగలడు తల్లి? ఈ రోజుకి నన్ను మన్నించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.